హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డిగ్రీ అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు, 10th క్లాస్ అర్హతతో లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైందండి. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష ఉండదన్నమాట. అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రావడం జరిగిందండి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి చూడొచ్చు మీరు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. మిగతా జిల్లాల్లో కూడా ఇటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. జిల్లాల వారీగా ఇటువంటి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తూ ఉన్నారండి. మీ జిల్లా ఏదనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను. పోతే ఈ నోటిఫికేషన్ వివరాలు చూసుకుంటే, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం, ఏలూరు జిల్లా, ఏలూరు నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. శ్రీయుత జిల్లా కలెక్టర్, ఏలూరు జిల్లా, ఏలూరు వారి ఆదేశాల ప్రకారం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నందు నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ స్కీమ్ నందు ఈ క్రింద తెలుపబడిన పోస్టులకు 1 సంవత్సర కాలంనకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయటకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది అనేసి ఇచ్చారన్నమాట. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4 రకాల పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారండి. ఫార్మాసిస్ట్ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు, అలాగే లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టులు అనమాట. ఈ లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టులనే అటెండర్ పోస్టులు అనేసి కూడా పిలుస్తారు. ఇక ఫార్మసిస్ట్ 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఫార్మసీ చేసినటువంటి వాళ్ళు, బీ ఫార్మసీ కావచ్చు, ఫార్మ్ డి చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ 1 పోస్ట్ అయితే ఉంది. డిఎంఎల్టీ కానీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ కోర్స్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అత్యధికంగా 6 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయండి. అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఏమో కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయడం జరుగుతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే మీరు చేసినటువంటి డిగ్రీలో కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్టు కలిగి ఉండి డిగ్రీ పూర్తయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే కన్నా డిగ్రీ తర్వాత 1 ఇయర్ పీజీడీసీఏ కంప్యూటర్ కోర్సు చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి, ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి పీజీడీసీఏ 1 ఇయర్ కంప్యూటర్ కోర్సు సర్టిఫికేట్ ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే కన్నా మీరు డిగ్రీ చేసింటారనుకోండి, బీఎస్సీ కంప్యూటర్స్ కావచ్చు, బీకామ్ కంప్యూటర్స్ కావచ్చు, బీసీఏ కోర్స్ చేసినటువంటి వాళ్ళు, అలాగే కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు కదా, డిగ్రీలో కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటే కన్నా ఈ పీజీడీసీఏ సర్టిఫికేట్ అయితే అవసరం లేదనమాట. ఆ డిగ్రీ అర్హతతోనే ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టులు 4 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కూడా అవసరమైతే ఉండదన్నమాట. ఈ పోస్టులకి 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే చాలా అప్లై చేసుకోవచ్చు. మొత్తంగా 18 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని
విడుదల చేయడం జరిగింది. ఇక అప్లికేషన్ ఆఫ్లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. westgodavari.ap.gov.in అనే వెబ్సైట్ కానీ లేదా eluru.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి జతపరిచి దరఖాస్తు చేసుకోవాలి. అలాగే మీరు ₹300 అప్లికేషన్ ఫీజు కూడా డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుందండి. ఈ ₹300 ఫీజు వచ్చేసి ఏ అడ్రస్తో తీయాలంటే ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, ఏలూరు డిస్ట్రిక్ట్, ఏలూరు అనే అడ్రస్తో మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్కి మీరు డీడీ రిసిప్ట్ కూడా జతపరచాల్సింది అయితే ఉంటుందన్నమాట. జనవరి 23వ తారీఖు నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మీరు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం, ఏలూరు అనే అడ్రస్లో అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫిబ్రవరి 3వ తారీఖు లోపు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 3వ తారీఖు లోపు అడ్రస్ ఇక్కడ స్టార్టింగ్లోనే ఉంటుంది, పైన చూడొచ్చు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం, ఏలూరు జిల్లా, ఏలూరు అనే ప్రాంతంలో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సింది ఉంటుందన్నమాట. ఏజ్ వచ్చేసి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. అదేవిధంగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఏమో 10 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదండి. ఇక్కడ ఇచ్చారు మెథడ్ ఆఫ్ సెలెక్షన్ అనేసి, నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు. మొత్తం 100 మార్కులకి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, కానీ రాత పరీక్ష అయితే ఉండదన్నమాట. 75% మార్కులు వచ్చేసి విద్యార్హతల్లో మీకు వచ్చినటువంటి మార్కుల మెరిట్కి 75% మార్కులని వెయిటేజ్ రూపంలో ఇస్తారు. మీకు ఏమన్నా అనుభవం ఉంటే కన్నా, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కన్నా, ఏదైనా హాస్పిటల్స్ నందు పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్కి 15% మార్కుల్ని వెయిటేజ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ ఏ సంవత్సరంలో పూర్తయి ఉంటుందో అప్పటి నుంచి సంవత్సరానికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు అయితే వెయిటేజ్ రూపంలో ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క డిగ్రీ కావచ్చు, 10th క్లాస్ కావచ్చు, మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటారంటే ఆ పోస్ట్కి సంబంధించిన అర్హత వచ్చేసి 5 సంవత్సరాల క్రితం పూర్తయింది అనుకోండి, 5 మార్కులు వెయిటేజ్ రూపంలో ఇస్తారు. 10 సంవత్సరాల క్రితం అయిపోతే 10 మార్కులు ఇస్తారు. ఒకవేళ 12 సంవత్సరాల క్రితం పూర్తి అయిపోయినా కానీ 10 మార్కులు మాత్రమే ఇస్తారనమాట. గరిష్టంగా 10 మార్కులు వెయిటేజ్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఈ అప్లికేషన్ ఫామ్కి ఏ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలనే డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారనమాట. ఆ వివరాలన్నీ చదువుకొనేసి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.